దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామాన మీ అందరికీ వందనాలు. ప్రియులారా, సందర్భానుసారంగా మన ప్రభు తన వాక్యము ద్వారా సరైన సమాధానమును అనుగ్రహించువాడు కనుక నేటి వాక్యంలో మార్కు సువార్త 9వ అధ్యాయం 38, 39 వాక్యాలు నేను చదువుతున్నాను. అంతటా యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు, గనుక వానిని ఆటంకపరిచితిమని చెప్పాను. అందుకు యేసు, వానిని ఆటంకపరచుకుడి, నా పేరిట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడు ఎవడనూ లేడు. మనకు విరోధి కాని వాడు మన పక్షంగా ఉన్నవాడే. ప్రియులారా, శిష్యుల్లో సంకుచిత మనస్సు వచ్చింది. శిష్యుల్లో మేమే దైవసేవకులం, ఇంకెవరు లేరు, ఇటువంటి మనస్తత్వం మా గుంపే దేవుని గుంపు అని ఎంచే మనస్తత్వం శిష్యులకు వచ్చింది. మనమే కదా దేవుని సేవకులం, ఇంకెవరు లేరు అన్న చులకన అభిప్రాయం వారిలోకి వచ్చింది. ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు, గనుక వానిని ఆటంకపరిచితిమి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకడు ఓ పక్కున్నాడు, 12 మంది శిష్యులు ఓ పక్కున్నారు. యేసు నామములో అతడు అద్భుతాలు చేస్తున్నాడు, దయ్యాలను వెళ్ళగొట్టుచున్నాడు. శిష్యులు దానిని ఓర్వలేక అడ్డుపడుచున్నారు. అక్కడ ఉన్న సందర్భాన్ని నేను మీకు చెప్తున్నాను. ప్రియులారా, చాలామంది ఒక గుంపుగా ఏర్పడి మేమే క్రైస్తవ లోకంలో జ్ఞానం కలిగిన వారం, మేమే దైవ సేవకులం, ఇక ఎవరు లేరు అని చులకన అభిప్రాయం చాలామందిలో ఉంది. వక్తలు కావచ్చు, వాక్య పరిజ్ఞానం తెలిసి ఉండొచ్చు, కానీ భేదాభిప్రాయం ఉండకూడదు. మందే, మన గుంపే పరలోక గుంపు, మనమే ఆయన శిష్యులం, మనమే ఆయన ప్రజలం అన్నట్టు మనస్తత్వం ఈ శిష్యులకు వచ్చింది. మేము వానిని ఆటంకపరిచితిమే. ఏమని ఆటంకపరిచారు? ఏమని ఆటంకపరిచారు? మేమే ఆయన శిష్యులం, నువ్వెవరు? ఈరోజు ప్రభువు దగ్గరికి వచ్చిన వాడవు కావు, నువ్వు ఎలా అవుతావు? ఆయన శిష్యుడు. అతన్ని వేరు చేసి మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, ఆ ఒక్కనికిని ఈ 12 మంది శిష్యులకు మధ్య ప్రభు మాట్లాడిన మాట అమూల్యమైనది. ఏమని ప్రభువుల వారు మాట్లాడారంటే, వానిని ఆటంకపరచుకుడి, నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడు ఎవడనూ లేడు, మనకు విరోధి కాని వాడు మన పక్షముగా ఉన్నవాడే. వాడు మనకు విరోధి కాడే. నా నామములో అద్భుతం చేసి మనకు చులకన తేలేదే.
అతనిని ఆటంకపరచుకుడి. ప్రియ దేవుని పిల్లలారా, అద్భుతం చేసేవాన్ని ఆటంకపరచొద్దు అని ప్రభు చెప్పారు. నేటి సోషల్ మీడియాలో పాస్టర్ అమ్మ తేజయ్య గారి యొక్క పరిచర్యలో దేవుని ఆత్మ ద్వారా కార్యాలు జరుగుతున్నాయి. దాన్ని ఆటంకపరిచేవారు ఎవరు అని ప్రభు చెప్తున్నాడు. అద్భుతాలు నా నామం పేరిట అద్భుతం చేస్తున్నాడు. చేయనివ్వండి. నా నామము అద్భుతం చేసి చులకనగా అతడేమి నాకు అవమానం తేలేదు కదా, చులకనగా అతడు జీవించలేదు కదా. నా నామములు దయ్యాలను వెళ్ళగొట్టని ఆటంకపరచవద్దు. దేవుని కార్యాలను ఆటంకపరచకూడదు. దేవుని నామములో సేవ చేస్తూ ఉన్నాడు. పాస్టర్ అమ్మ తేజయ్య గారి యొక్క పరిచర్యలు ఆదివారం కూడా లైవ్లో నేను చూశాను. ఒరిస్సా నుండి వచ్చిన ఆ భార్యాభర్తలు ఎంతో ఆదరణ పొందుకొని వారు వెళ్ళారు. కడప నుండి వచ్చిన కుటుంబం నేను చూశాను. వారు కూడా ఎంతో ఆనందంతో సంతోషంతో వెళ్ళారు. ఉద్యోగం లేనప్పుడు వచ్చిన ఆ సహోదరి ఆ నోటీస్తో, నెల కిందట నీవు ప్రవచించావయ్యా, ఇదిగో ఉద్యోగం వచ్చింది, 1 కాదు 2 ఉద్యోగాలు వచ్చాయని ఆ సహోదరి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఎంతో సంతోషం వేసింది. ప్రియులారా, ఆటంకపరచడానికి మనం ఎవరం? శిష్యులతో ఖండితంగా చెప్పాడు, వానిని ఆటంకపరచుకుడి. దేవుని పరిచర్యలో కృపావరములు పొందుకున్న వారు అద్భుత కార్యములు ప్రభు ద్వారా వారు జరిగిస్తున్నప్పుడు మనం ప్రోత్సహించాలి. ఇన్స్టంట్గా జరిగిపోవాలి, అందులో ఏదో ట్రిక్స్ ఉన్నట్టు, అందులో ఏదో మోసం చేస్తున్నట్టు, అమ్మతేజ దొంగ, మోసగాడు, చీట్ చేస్తున్నాడు, ఇటువంటి వీడియోస్ విన్నప్పుడు ఎందుకు మీరు ఆటంకపరుస్తున్నారని ప్రభువు చెప్పిన మాటను బట్టి నేను చెప్తున్నాను. ఎందుకు మీరు ఆటంకపరుస్తున్నారు? ఆయన సేవను చేసుకునివ్వండి, ఆయన పరిచర్యను ఆయన చేసుకునివ్వండి. ప్రభు మధ్యవర్తి ఉన్నాడు కదా, మనకు మధ్యవర్తి ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు కదా. కనుక చాలా క్షుణ్ణంగా లేఖనాలు ఉన్నాయి. ఇప్పుడు ఇలారా మనం దేవుని సన్నిధానంలో వాక్యమును మనం చదువుకొని ఆ వాక్యానుసారంగా మనం కొనసాగాలి. అతడు దయ్యములు వెళ్ళగొడుతున్నాడు అంటే దానికి ముందు జరిగిన విషయం ఏంటంటే, మార్కు సువార్త 9వ అధ్యాయం 28, 29 వాక్యాల్లో, ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. మరి ఆ పాస్టర్ గారి యొక్క పరిచర్యలో, అమ్మతేజ పాస్టర్ గారి యొక్క పరిచర్యలో దయ్యాలు పోతున్నాయి. ఊరకని పోవు. ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థించి ప్రార్థన శక్తితో, ఆత్మతో, పరిశుద్ధాత్మ శక్తితో వాటిని వెళ్ళగొడుతున్నాడు. మనం అభినందించాలి. ఇక్కడ శిష్యులు మేము దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయామే, ఏంటి ప్రభువా అని ప్రభువు దగ్గరకు వచ్చారు. ఆ వ్యక్తి అంటే ప్రభువు ద్వారా అక్కడ ఒక దైవజనుడు, అభిషేకించబడిన ఒక దైవజనుడు దయ్యాలను వెళ్ళగొట్టుచున్న
అతనిని ఆటంకపరచి ప్రభువు దగ్గరకు వచ్చారు. అంతకుముందు మేము దయ్యములను వెళ్ళగొట్టలేకపోయాము, ఈ కారణం ఏమిటి అన్నప్పుడు ఉపవాస ప్రార్థన చేయండి అని ప్రభువుల వారు చెప్పారు. ఊరకనే దయ్యాలు పోవు, ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు దయ్యాలు పోతాయని లేఖనంలో ప్రభువారు చెప్పారు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలు, ఆటంకపరచొద్దు అని ప్రభువు చెప్పాడు. ఎంతోమంది మేలు పొందుకుంటున్నారు, ఎంతోమంది ఆనందాన్ని, ఆదరణను అనుభవిస్తున్నారు. దానికి ఆటంకపరచడానికి మనం ఎవరము? ప్రియ దేవుని పిల్లలారా, మోషే కాలంలో కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగింది. నేను ఆ సందర్భాన్ని మీ ముందు పెడుతున్నాను. ఎల్దాదు, మేదాదు అని ఆ ఇద్దరు దేవుని పిల్లల మీద దేవుని ఆత్మ బహుబలముగా పనిచేస్తూ ఉంది. వారు ప్రవచిస్తూ ఉన్నారు, ప్రవచనాలు ఎత్తి వారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే మోషే పరిచారకుడైన యెహోషువ ఆటంకపరుస్తున్నాడు. ఆ వాక్యాన్ని మీకు చదివి వినిపిస్తాను. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 28, 29 వాక్యాల్లో, మోషే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యెహోషువ, మోషే నా ప్రభువా వారిని నిషేధింపుము అని చెప్పాను. ఏమంటున్నాడు? వారిని నిషేధించు. ఎల్దాదు, మేదాదు అనే ఇద్దరు పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచిస్తున్నప్పుడు వారిని నిషేధించు అని యెహోషువ మోషే గారితో చెప్పినప్పుడు, అందుకు మోషే ఏమంటున్నాడు? అందుకు మోషే, నా నిమిత్తం నీకు రోషము వచ్చేనా? యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో అనెను. ఊరకని కార్యాలు జరగవండి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే కార్యాలు జరగడం ద్వారా కొంతమంది ప్రభువు నమ్ముకుంటారు. కార్యాలు జరగడం ద్వారా ప్రభువు నమ్ముకుంటారు. యోహాను సువార్తలో 4వ అధ్యాయం 47, 48 వచనాల్లో, యేసు యూదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవాలని వేడుకొనెను. యేసు, సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరు ఎంత మాత్రమును నమ్మరని అతనితో చెప్పాను. అందుకు ఆ ప్రధాని, ప్రభువా నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనతో వేడుకొనెను. యేసు, నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాటను నమ్మి వెళ్ళిపోయాను. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, ఆ ప్రధానితో ఏమన్నాడు ప్రభువారు? సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరు ఎంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. సూచక క్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, శూరకార్యాలు, వింత కార్యాలు, సాహస కార్యాలు. ఎందుకు అంటే కొంతమంది వాటి ద్వారా ప్రభువును నమ్ముకుంటారని ఆ కార్యాలు దేవుడు చేయిస్తూ ఉన్నాడు. శిష్యులతో ఏం చెప్పాడంటే, వానిని ఆటంకపరచవద్దు. నేనేమంటున్నానంటే, పాస్టర్ అమ్మతేజ గారి యొక్క పరిచర్యలో జరుగుతున్న అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అక్కడ పొందుకున్న వారు సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు మనం అనుకున్నట్టుగా జరగాలని కాదు, జరిగిన వాటిని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అతడు మన వంటి సహోదరుడు,
మన వంటి సేవకుడు, మన వంటి దైవజనుడు అని భావించి మనకు విరోధిగా కానివాడు మన పక్షంగా ఉన్నవాడే. అది కదా చెప్పింది, మనకు విరోధి కానివాడు మన పక్షంగా ఉన్నవాడే. మన పక్షంగా ఉన్నాడు కదా, మనకెందుకు విరోధం? మనం ఎవరి మీద మనం అటాక్ చేయాలి? సాతాను శక్తుల మీద కదా. సాతాను శక్తులతో జీవిస్తున్న దురాత్మలతో పోరాడాలి కదా. అనేక మంది పాపంతో జీవిస్తున్న వారితో కదా. సాతాను సంబంధమైన కోటలను కూల్చడానికి కదా మనం ఉండేది. కనుక మనం దేవుని పక్షంగా మనం పనిచేస్తున్నప్పుడు ఆ ప్రభుల వారు చెప్పిన మాట, వానిని ఆటంకపరచుకోండి, అమ్మ తేజను ఆటంకపరచొద్దు. అతడు మన పక్షంగా ఉన్నవాడే. లేదు ప్రభువా, మన దగ్గరికి ఇప్పుడు వచ్చాడు ప్రభువా, మాతో ఇప్పుడు కూడా ఉండలేదు కదా ప్రభువా, దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు ప్రభువా. కాబట్టి మనకు వేరుగా ఉన్నవాడు అని ప్రభు దగ్గరికి వచ్చిన ఆ సమస్యను ప్రభు పరిష్కరించాడు. మనకు విరోధి కానివాడు మన పక్షంగా ఉన్నవాడే, మన పక్షంగా ఉన్నాడు. నా పేరున అద్భుతం చేసి నన్నేమీ చులకరించలేదు కదా. అవును, దేవుని నామానికి మహిమ జరుగుతున్నప్పుడు, దేవుని నామానికి ఘనత కలుగుతున్నప్పుడు మనం ప్రోత్సహించాలి. నా ప్రియమైన దేవుని పిల్లలరా, మరొక మాట చూపిస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వాక్యంలో, నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. దేవుని పక్షంగా మనం పనిచేయాలి. నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. కాబట్టి మనం ఒక సేవకుని విరోధంగా మాట్లాడుచున్నప్పుడు గ్రూపులు ఏర్పడుతున్నట్టుగా ఉంది. ఒక సేవకుని పరిచర్యలో మనం సపోర్ట్ చేసి మాట్లాడుచున్నప్పుడు మనమందరం కలిసి సేవలో ఉన్నాము అని, వేరుగా మాట్లాడుచున్నప్పుడు మనము గ్రూపులను వేరు చేస్తున్నాము అని అర్థం. అలా వేరుగా మనం గుంపులను తయారు చేస్తే దేవునికి విరోధులంగా ఉన్నాము అని అర్థం. ప్రియులరా, పౌలు గారు ఓ సందర్భంలో ఇలా చెప్పారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10 నుండి 13 వాక్యాల్లో మనం చూస్తాం. సహోదరులరా, ఏకభావంతో మాట్లాడవలననియు, మీలో కక్షయు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవాలనియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒక్కడు నేను పౌలు వాడును, ఒకడు నేను అపోల్లో వాడును, మరి ఒక్కడు నేను కేఫా వాడును, ఇంకొకడు నేను క్రీస్తు వాడునని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిసం పొందితిరా? కనుక కొన్ని సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు ఒక గుంపు వారు సపోర్ట్ చేస్తున్నారు, మరో గుంపు వారు వేరుగా మాట్లాడుతున్నారు. అంటే 2 గుంపులుగా ఏర్పడ్డాయి. స్వస్థతలు నమ్మిన వారు ఒక గుంపు, స్వస్థతలు నమ్మని వారు మరొక గుంపు. అంటే యేసును 2గా చూపిస్తున్నాం కదా సోషల్ మీడియాలో. యేసు ఒక్కడే అని చెప్పేటప్పుడు మరి అందరి వీడియోస్, అందరి మాటలు ఒకలా ఉండాలి కదా. మరి దీని లోపల సంకుచితమైన మనస్సు, వేరు భావాలు, వేరు ఆలోచనలు, మా మాటే గెలవాలి అన్నట్టుగా మనం మాట్లాడుతున్నాం. అటువంటి సందర్భం అది. మన పక్షంగా
మన పక్షంగా అంటే ఒకడు నీ పేరిట దయ్యమును వెళ్ళగొట్టుట సూచితమి, వాడు మనల్ని వెంబడించువాడు కాడు. మనల్ని వెంబడించువాడు కాడు అంటే వేరుగా మాట్లాడుతున్నారు ఈ శిష్యులు. మనల్ని వెంబడించేవాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితిమి. అదేదో శుభవార్తలాగా ప్రభువు దగ్గరికి చెప్పినప్పుడు ఆయన తీర్పు తెచ్చాడు, ఆటంకపరచవద్దు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని నామాన అద్భుతాలు జరుగుతున్నప్పుడు ఆటంకపరచకూడదు. అవి ఎలా జరుగుతున్నాయో వెళ్ళి చూస్తేనే కానీ చూడకుండా మనం మాట్లాడకూడదు. చూడకుండా మనం మాట్లాడడం చేత పాస్టర్ అమ్మతేజ దొంగని, మోసగాడని, చీప్ ట్రిక్స్ చేస్తున్నాడు అని, అతడు డబ్బు సంపాదిస్తున్న మోసగాడని, అబద్ధ బోధకుడని ఇలాంటి మాటలే వస్తాయి. ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రజల పెద్దలు యేసు ప్రభువును పట్టుకురమ్మని బంట్రోతులు వెళ్ళి యేసు ప్రభువును పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభువు యొక్క మాటలు వారు విన్నప్పుడు ఆయన పట్టుకోలేకపోయారు. కారణం ఏంటంటే ప్రభువారు మాట్లాడినట్టు ఎవ్వరు మాట్లాడడం లేదని, ప్రభువారి యొక్క బోధ అది అనేకులకు దీవెనకరంగా ఉందని ఆ బంట్రోతులు వచ్చి ఆ ప్రజల పెద్దలకు, శాస్త్రులకు, అధికారులకు, ప్రధాన యాజకులకు వారు చెప్పినప్పుడు అనేక మంది ఆయన నమ్ముకున్నారా, అందరూ ఆయన వైపు వెళ్ళిపోతున్నారా అని ఆ విన్న మాటలను బట్టి అధికారులు మాట్లాడారు. వెళ్ళి చూస్తే ఆ బంట్రోతులకి అర్థమైంది వాళ్ళు వెళ్ళింది యేసు ప్రభువును పట్టుకోవడానికి. కానీ యేసు ప్రభు వారి యొక్క బోధ వారిని ఆశీర్వాదకరంగా మార్చింది. చిన్నవాడే పాస్టర్ అమ్మతేజ అయినా వెళ్ళి మనం చూచినప్పుడు అక్కడ ఏం జరుగుద్దో అర్థమవుతుంది. దూరంగా ఉండి మన ఇష్టానుసారంగా మనం మాట్లాడడం వలన మనలో ఉన్న అసూయ, ద్వేషం, మనలో ఉన్న అక్కస్సు బయటికి వస్తున్నట్టు ఆ వీడియోస్ని బట్టి మనం చెప్పవచ్చు. హీరోనా, అతడు ఒక దొంగ, అతడు ఒక మోసగాడు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే లోపల ప్రేమ లేని హృదయం. అక్కడ ఏదో మోసం జరిగితే వెళ్ళి ఆటంకపరచవచ్చు, మనం వెళ్ళి అక్కడ మాట్లాడచ్చు, అక్కడ వెళ్ళి మనం ఆ వచ్చిన ప్రజలతో మాట్లాడచ్చు. అక్కడ వెళ్ళకుండా మనం దూరంగా ఉండి ఆటంకపరుస్తున్న వారిలో మనమున్నాం. ఆ శిష్యులు ఆటంకపరిస్తే ప్రభువు ఊరుకోలేదు. ఆటంకపరచవద్దు, నా నామమున అద్భుతం జరుగుతుంది, అక్కడ ఆటంకపరచవద్దని ప్రభువు చెప్పిన మాటను బట్టి మీ అందరికీ చెప్తున్నాను. సోషల్ మీడియాలో విరోధ భావముతో మాట్లాడుచున్న ప్రతి వారికి చెప్తున్నాను, దేవుడు తన కార్యాలను జరిగిస్తున్నప్పుడు మనం ఒకరికొకరు మనం ప్రోత్సహించుకోవాలి. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 2వ వాక్యంలో మీలో ప్రతి వారు ఒకరికొకరు మీరు యోగ్యులు అని ఎంచుకొని మీరు జీవించాలని పౌలు గారు చెప్పారు. ఒకరికొకరు మనం యోగ్యులము, మనకంటే ఎదుటివాడు యోగ్యుడు అని ఎంచుకుంటే మన పరిచర్య అద్భుతకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక మనం దేవుని కార్యాలను ఆటంకపరిచినప్పుడు మనం చాలా దేవునికి అపకీర్తిని, అవమానము తెచ్చిపెడుతున్నాం. దేవుని నామంలో కదా అక్కడ కార్యాలు జరుగుతున్నాయి. దానికి ఎవరు మనం ఆటంకపరచడానికి? కనుక ఈ విషయంలో మీరు ఆ దైవ సేవకునికి జోలికి పోకుండా పాస్టర్ అమ్మతేజ గారికి పరిచర్యకు మనమంతు మనం ప్రార్థన చేద్దాం. అవసరమైతే కలిసి పరిచర్య చేద్దాం. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యు.
మీకు వందనాలు.